హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక పువ్వుని చెప్పబోతున్నాను. ఈ పువ్వు పేరు చక్రం పువ్వు అంటారు. ఇది మనము కొంతమంది వేరే వర్డ్స్తో పిలుస్తారు దీన్ని. మేమైతే చక్రం పువ్వు అని పిలుస్తాము. ఇంకా వేరే దీనికి ఏమైనా వర్డ్స్ ఉంటే అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ పువ్వుని ప్లక్ చేసేటప్పుడు దీని నుంచి మిల్క్ వస్తుంది. ఈ పువ్వు మీకు ఎక్కడిది అని అడగొచ్చు కదా. ఇది మా ఇంటి కింద చెట్టుకి ఉంటుంది అన్నమాట. ఈ పువ్వు ఈ పువ్వు అంటే చాలా ఇష్టము. ఎప్పుడు నాకు పూజలు అది ఇది మా ఇంట్లో చేసినప్పుడు నేను కిందికి వెళ్ళి ఈ పువ్వులను కోసుకొస్తాను. మళ్ళీ ఈ పువ్వుల నుంచి కొంచెం పాలులాగా వస్తుంది. ఆ పాలు మీ చేతికి కడిగినప్పుడు ఎమ్మటే కడిగేసుకోవాలి. ఆ పాలంతా మన చేతికి మంచిది కాదు. మళ్ళీ ఆ పాలు ముట్టుకుంటుంటే స్టిక్కీగా ఉంటుంది. నాకు ఈ పువ్వుకి చాలాసార్లు నేను 4 పెటల్స్ చూశాను. నాకు తెలిసి చాలా తక్కువగా ఈ 5 పెటల్స్ చూస్తున్నాను. మళ్ళీ ఈ డాట్ కూడా మధ్యలో ఎల్లో కలర్లో ఉందండి అని నేను అనుకుంటున్నాను. మీకేమైనా తెలుసా ఈ ఎల్లో కలర్ డాట్ గురించి? తెలిస్తే అది కూడా చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలాంటి పూల గురించి చెప్పండి అనేసి మీకు అనిపిస్తే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను ఏమేమి పెట్టినా కూడా మీకు ఎమ్మటే తెలిసిపోయిద్ది. మళ్ళీ మీకు ఇలాంటి చాలా పువ్వుల గురించి చెప్పాలి అని చూడాలి తిని చెప్తుంటే అని అనిపిస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.